హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు కొన్ని మొక్కలను చూపిస్తాను, చూడండి. ఇదంతా తెల్లగలిజేరండి. ఇది మెడిసినల్ ప్లాంట్. ఇది ఆయుర్వేదంలో బాగా ఎక్కువ వాడతారు దీన్ని. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఇది తెల్లగలిజేరు, ఇంకొకటి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, కాడ కొంచెం ఎర్రగా ఉంటుంది. ఇది ఎర్రగలిజేరండి. ఇది చూడండి ఎంత ఉందో ఇక్కడ. ఇదంతా అదేనండి. దీన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్కి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి వాడతారండి. దీంట్లో విటమిన్ సి, ప్రోటీన్, సోడియము, కాల్షియం, ఐరన్ కూడా ఉంటుంది. మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది కాడ తెల్లగా ఉండేది తెల్లగలిజేరు, ఇది ఎర్రగా ఉండేది ఎర్రగలిజేరు అంటారండి. దీంట్లో ఇంకో రకం అటికి మామిడాకు కూడా ఉంటుందండి దీంట్లో. ఇది చూస్తున్నారు కదా, ఇది అటికి మామిడాకు. దీని వెనకాల తెల్లగా ఉంటుంది చూడండి. దీన్ని అటికి మామిడాకు అంటారు. ఇది కూడా ఈ జాతికి చెందింది. ఇది కూడా ఇది కూరల్లో వేసుకోవచ్చు, రసం తాగొచ్చు. ఎట్లా వాడినా కానీ మనకి మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఒక గ్లాసు నీళ్ళల్లో కొన్ని ఆకులు వేసి బాగా మరిగించి సగం గ్లాస్ అయిన తర్వాత చల్లార్చుకొని తాగండి. మంచి ఫలితం కనిపిస్తుంది మనకి. ఈ ఆకులను చూసారా, ఏంటో తెలుసా మీకు? ఇది బచ్చలి, ఇది ఎర్ర బచ్చలండి. ఇది చూడండి, ఇక్కడ అంతా వచ్చింది బాగా. దీన్ని కూడా వంటల్లో వేసుకోవచ్చండి. ఇది కాళ్ళల్లో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి ఇది బాగా గుజ్జు పట్టిస్తుంది. ఈ ఆకు వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇది కూడా ఈ చెట్టు గోవర్ధనం చెట్టు అండి. ఇది కూడా మెడిసినల్ ప్లాంట్. ఇది కూడా బాగా పురుగు పట్టేస్తుంది. దీనికి మందు కొట్టాలి కొంచెం. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన చెట్టు ఇది. స్కిన్ డిసీజ్కి వాడచ్చు దీన్ని కూడా. ఈ ఆకుని రుబ్బి ఏదైనా స్కిన్ డిసీజ్ ఉంటే దానికి ఉపయోగించవచ్చు. ఇది చూడండి, కరివేపాకు చెట్టు ఎంత బాగా వచ్చింది. అది ఇది పన్నగంటాకండి. ఇది కూడా కూర చేసుకుంటారు. ఇది కళ్ళకి చాలా మంచిది. ఇది మిరప. ఇది చూడండి, ఇది బిల్వపత్రం. శివుడి పూజకు ఉపయోగిస్తాం కదా, అదండి. కొత్తగా వేశారు ఇప్పుడే. ఇది కంద అండి. ఇది దానిమ్మ. ఇది సీతాఫలం అండి. చూశారు కదా మొక్కల్ని. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ కూడా చేయండి. బాయ్.